దీంట్లో ఒక కాయను, ఒక బెలూను, ఒక మనం ఫుడ్ కలర్తో కలర్ వాటర్ తయారు చేసాము. దీన్ని ఏమంటారు చెప్పండి? డ్రాపర్ అంటారు. ఇప్పుడు డ్రాపర్తో మనము ఇట్లా తీసుకున్నాం అనుకో, వాటర్ అంతా ఇట్లా వచ్చేస్తాం. మనం ఒక డ్రాప్ చూడండి, ఇప్పుడు చూడండి కింద పట్టడం గమనించేది బాగుంది. చూడండి ఏమైంది, ఇప్పుడు వాటర్ కింద పడిందా? ఎందుకు పడలేదు తెలుసా మీకు? అలా అది ఏమిటంటే రీజన్, దీన్ని సర్ఫేస్ టెన్షన్ అంటారు. ఏమంటారు? నీటి యొక్క తలతన్యత వల్ల అలా పడేది. ఇది డోమ్ అంటారు. ఒక గుండ్రంగా ఉంది కదా, గోళాకారం ఉంది కదా, ఈ విధంగా పడలేదు. సర్ఫేస్ టెన్షన్ వల్ల, తలతన్యాల వల్ల ఇలా వాటర్ చూడండి డ్రాప్ అంతా ఉంది. ఇప్పుడు పడిపోయింది కదా, ఎక్కువ షేక్ ఇచ్చినామనుకో వెళ్ళిపోతాయి కింద పడి. దీంట్లోనే మనం ఇలాగే చూడండి. చూడండి ఒక అదే బెల్లూను కాయను వేసినాం కదా, బాగా గమనించండి. చూడండి చూడు, మరి ఇంకోసారి గమనించండి బాగా. బాగుందా ఇది?